నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం శివభక్తాగ్రేశ్వరుల కథలు తెలుసుకుంటున్నాం కదండి. దానిలో భాగంగా ఈరోజు భగవాన్ రమణ మహర్షి తన జీవిత కాలంలో చదివిన ఏకైక పురాణం పెరియ పురాణం. అందులో నాయనార్ల జీవిత గాథలు ఉంటాయి. ఈ పుస్తక రచయిత శ్రీ మద్దాళి సుబ్బారావు గారు. ఈరోజు మనం తెలుసుకోబోయే నాయనార్ గారి పేరు మేయ్పూరుల్ నాయనార్. మరి కథలోకి ప్రవేశిద్దామండి. ప్రసిద్ధమైన తిరుక్కోవలూరు ముఖ్య పట్టణముగా చేది రాజ్యము మలాడ్ రాజు ఆధీనములో ఉండెను. అతడు అర్ధనారీశ్వరుని భక్తుడు. అతడు ధర్మపాలనకే గాక విరోధి జనములను నిర్జించుటలోను భక్త జన సేవలోను వారి పవిత్ర పాదముల శరణుజొచ్చి సేవ చేయుట యందును ఘనతకెక్కెను. అతడు అన్ని దేవాలయములందును సంగీత నృత్యములతో పూజలు సక్రమముగా జరుగు ఏర్పాట్లు చేశాను. తనకు సమకూరిన విశేష సంపద అంతయు చిదంబర తాండవమూర్తి భక్తులకే ఉద్దేశించి ఆయన తలంపు. అందువలన శివభక్తులందరూ వచ్చినను సంతోషముగా వారందరికీ తృప్తిగా ధనాదులనిచ్చి కోశాగారంలోని ధనమును ధారాళముగా వెచ్చించను. దురాశాపరుడగు ముత్తనాథుడు అను రాజు పొరుగు దేశమును పరిపాలించుచూ ఉండెను. అతడు తిరుక్కోవలూర్ రాజుపై పలుమార్లు దండెత్తెను. కాని ప్రతి పర్యాయమును పరాజితుడయ్యను. అతడు పట్టపు ఏనుగులను, అశ్విక దళమును, సైనిక దళములను కూడా వదులుకొని అవమానంతో పారిపోవలసి వచ్చను. అమిత ద్వేషము వలన ముత్తునాథుడు తన వైరిని కపటోపాయమును జయించ నిశ్చయించను. ధర్మశాస్త్రమును పూర్తిగా అర్థము చేసుకునిన వ్యక్తి చేదిరా కుమారుడు. ఆ సంగతి తెలిసిన ముత్తనాథుడు దేహమంతటా విభూతిని పూసుకొని శిరోజములకు పైకి ముడివేసుకొని తిరుక్కోవలూరులో ప్రసిద్ధ రాజవీధిని నడిచాను. నల్లని నెరికురులు, వ్రేలాడు కర్ణాభరణములు కల సుందరులు ఆనందముతో నాట్యము చేయుచు అంతఃపురముల నుండి కానవచ్చుచుండెరి. రెపరెపలాడు శ్వేత పతాకములు ఆ మందిరంపై దండిగా నుండెను. ఆహా! ఆ నలుపు తెలుపు సమ్మేళనము ముత్తనాథుని నల్లని గుండెను అతడు ధరించిన తెల్లని దుస్తులను పోలి ఉన్నట్లుండెను. శివభక్తుని వలె కనబడుతున్న అతడు అంతఃపుర ద్వారము చేరగనే ద్వారపాలకులు వానికి ఘన స్వాగతమునిచ్చి, శివభక్తులు పూజ్యులు అయిన మీరు మాకై దయచేసిరి, లోనికి రెండు అనిరి. అనేక ప్రాంగణములను దాటి చాలా లోపలనున్న ద్వారమునకు చేరెను. అచ్చటనున్న ముఖ్య సేవకుడు దత్తన్ లోనికి వచ్చి ముత్తనాథుని ఆపి, మా ప్రభువు లోన నిద్రించుచూ ఉన్నారు, తగు సమయమున లోనికి ప్రవేశించవచ్చును అనెను. ధూర్తుడగు ముత్తునాథుడు కోపోద్రేకముతో, నేను రాజునకు దివ్యోపదేశము నీయవచ్చి తిని, నీవు దూరముగా వెళ్ళుము అనెను. ఆ విధముగా అతడు లోనికి ఎగుతూ రాజు సతీ సమేతుడై ఒక బంగారు మంచంపై పరుండుంట చూచెను. లోనికి ఏతించుచూ వానిని చూచి రాణి లేచి భర్తను మెల్లగా మేల్కొల్పెను. రాకుమారుడు లేచి శివభక్తుడుగా కనబడుతున్న వానికి చేతులెత్తి నమస్కరించి తగు రీతిని సత్కరించను. నాయనార్, స్వామి, తమ రాకకు కారణం తెలియజేయగలరా? దానివలన నాకు శుభము కలుగును, నా జన్మ తరించును అనెను. వెంటనే ఆ కపట సన్యాసి, శివుని ప్రాచీన ఆగమశాస్త్రమొకటి నేను తెచ్చితిని. అది ఈ లోకములో మరెక్కడనూ కానరాదు. దానిని నీకు బోధింపవచ్చితిని అనెను. మేయ్పూరుల్ నాయనార్, ఇంతకంటే నాకు భాగ్యమేమి కలదు? వెంటనే శాస్త్రమునందలి అర్థమును దయతో తెలిపి నన్ను కృతార్థుని చేయ ప్రార్థించను.
ఆ మిథ్యా ఉపదేశకుడు ఈ బోధ ఏకాంతముగా చేయవలెను, కావున ఈమెను ఇక్కడి నుండి వెళ్ళిపోమను అనను. అట్లే రాణిని లోనికి ఏగమని చెప్పి రాజు చెప్పాను. రాజు ఆ మహనీయుని ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి ఉపదేశము పొందుటకు తాను కింద కూర్చున్నాడు. వంచకుడు సంచిని విప్పుచున్నట్టులా నటించి దాచిన కత్తిని తీసి తన తోడపై పెట్టుకొనెను. ఆ సమయమున నాయనారు వంగి ఉండెను. ధూర్తుడు తాను ముందు వేసుకున్న పథకం ప్రకారమే ఘాతక కృత్యమును నడిచెను. మెయ్పూరులను పొడిచెను. అతడు గద్గద కంఠముతో పవిత్ర వేషము రూపము అదే సత్యం సర్వోన్నతము, ఈ విధముగా అతడు ఆధ్యాత్మికంగా నిజమైన విధేయతగా నిరూపించుకొనెను అనేను. మొదటి నుండి వచ్చిన ఆ వ్యక్తిని అనుమానించుచూ ఉండిన రక్షకభటుడు దత్తను హఠాత్తుగా లోపలికి వచ్చి ఖడ్గమిత్తి ఆ దుర్మార్గుని నరకబోయాను. కాని రక్తము ప్రవహించుచుండగా నేలపై పడిపోవచ్చు నాయనారు చేతులను చాచి అడ్డగించి, ఓ దత్త, అతడు మన జాతివాడు, వినకుండుము అనెను. ఆ ప్రియభృత్యుడు మరణవేదములోనున్న రాజాజ్ఞను పాలించి మోకరిల్లి, నా రాజాజ్ఞ ఏమి అని అడిగాను. నాయనారు హీనస్వరముతో, మన శివభక్తుని ఎవరునూ బాధించకుండగా తన ప్రదేశమునకు సురక్షితముగా వెళ్ళినట్లు చూడుము అని కొనెను. పురజనులు కోపావేశముతో వారిని అడ్డగింప, ఇది రాజాజ్ఞ అని అతడు వారిని వారించుతూ వెళ్ళెను. ఖడ్గము నెత్తిన పెట్టుకున్న రక్షకుడుగా దత్తన్ ఆ వంచకుని వెంట అడవిలో రాజ్య సరిహద్దును సురక్షితమగు స్థలము వద్దకు చేర్చి వెంటనే చనిపోవచ్చున్న రాజు వద్దకు వేగిరముగా తిరిగి వచ్చాను. శివభక్తుడు క్షేమంగా చేరేననడి వార్త వినుటకై రాజు మనోబలముతో ప్రాణములను బిగపెట్టుకుని ఉండెను. రాజు సైగను గుర్తించి, దత్తన్, రాజా, కపట వేషమున గెలిచిన వ్యక్తిని గమ్యస్థానమునకు సురక్షితముగా చేర్చి తిని అనెను. మెయ్పూరుల్ నాయనార్ దయాద్ర దృష్టితో, అయ్యా, ఈ మహోన్నత సేవను నాకితరులకెవరూ చేయగలరు అనెను. అంత మంత్రులు దగ్గరి బంధువులందరూ దగ్గరకు చేరగానే నాయనార్ వారితో, ఏమి అయినప్పటికీ భస్మదారులను పూజింపుడు, దయతో వారిని సంరక్షింపుడు, మీకందరికీ ఇదియే నా తుది సందేశము అని విజ్ఞప్తి చేశాను. తన విధిని నిర్వహించి నాయనార్ చిదంబరేశ్వరుని స్మరించుతూ ఉండెను. అంత ఉమాసమేతుడై మహేశ్వరుడు అనుపమేయుడు భక్తుడు ధ్యానించు రూపములోనే ప్రత్యక్షమై నాయనార్ను అనుగ్రహించారు. ఎంతటి గొప్ప భక్తుడు! మరొక్క నాయనార్ గురించి చెప్పుకుందామండి. ఈ నాయనార్ పేరు వీరన్మిండ నాయనార్. వీరన్మిండ నాయనార్ను ఒక భక్త వరేణ్యుడు అందురు. సుందరమూర్తికి శివభక్తుల యందు భక్తి లేనందున వీరన్మిండ నాయనార్ అతన్ని పౌరచూపుతో చూచుతూ ఉండేను. సమాధాన పడని నాయనార్ సమృద్ధవంతమైనదియును ఫలవంతమైనది అగు పరశురామ క్షేత్రం అంటే కేరళ అందలి పర్వత ప్రాంతముకు చేరదేశమునందు జన్మించను. అసలు అతడి నివాస స్థానం శంగునూరు అంటే శోణాచలము. అది చేరదేశములోని చాలా పురాతనమైన పుణ్యస్థలము. అచ్చట సుందర వనితలు ముత్యాల చిరునవ్వుతో జాతి ముత్యములను సముద్రముల నుండి లభించిన ప్రకాశించు వస్తువులను, ముదురు చెరుకు వెదుళ్ల నుండి పుట్టిన ముత్యములను, వీనితో పాటు గజదంతములతో పదిగున్న ముత్యములతో చేసిన హారములను ధరింతురు. ఈ స్థలమున వేద విధులైన బ్రాహ్మణులు, కృషివలుడు ధర్మశాస్త్ర నియమములను అనుసరించుచు అన్యోన్యముగా జీవించుతూ ఉండిరి. వీరన్మిండ నాయనారు వెల్లాల కులమందు అంటే కర్షకుల కులము జన్మించి శివపాదములను సేవించుచు భక్తులందరికీ దాసుడై అన్య విషయములను తిరస్కరించుచు వారితో అన్ని క్షేత్రములు ఒకదానికి తర్వాత మరొకటి సందర్శించను. మహాశ్రద్ధా వివశుడైన ఆ నాయనార్ బంగారు వంటి పర్వత ప్రాంతములను వదిలి తిరువారూరు చేరెను. అచ్చట త్యాగేశుడు పూర్వం వేదములను రథముపై ఎక్కించి మేరు పర్వతమును విల్లుగా చేసుకుని అసురుల త్రిపురములను నాశమునర్చను. ఇచ్చటి భక్తులు ధర్మాచరణ నిష్ఠులు. శివభక్తులకు నమస్కరించుటకు ఇష్టము లేక వారిని తప్పించుకొని పో సుందరమూర్తిని గమనించిన వీరన్మిండ నయనార్, భక్త విద్వేషి వెళ్ళిపోనిమ్ము, అతనితో గాని అతని అహంకారమును సహించు ఆ శివునితో గాని నాకేమీ పని లేదు అని తీవ్రముగా ప్రకటించాను. ఇక తిరువారూరులోని కాలినడకని ఊరి బయట నివసించుతూ ఉండేను. ఒకరోజు పరమశివుడు మారువేషమును వచ్చి నాయనార్ను తిరువారూరు సరిహద్దులలోనికి ప్రవేశింపచేసినని
తెలుసుకొని నాయనార్ తన పాదములనే నరికి వేసుకొనని ఆ ప్రాంతంలో ఒక ప్రతీతి కూడా కలదు. పరమశివుడే ఆ భక్తుని యందు శివభక్త సేవా తత్పరను కలగజేసి సుందరమూర్తి ఎదురైనప్పుడు అతనిని శివభక్తులను కీర్తించుటకు తిరుత్తోండ తోహై అని ప్రేరేపించను. యథార్థముగా సుందరమూర్తి శివభక్తుల సహవాసమునకు తనకు యోగ్యత లేదని వారికి దూరముగా నుండుటను నాయనార్ అపార్థము చేసుకొనెను. చేరభక్తుడు మహోన్నత శైవమును అనుసరించుతూ చాలా కాలముండెను. చివరకతడు శివానుగ్రహము వలన కైలాసమున ప్రమదగణ నాయకుడయ్యను. లోకమునకు ముక్తిదాయకమగు తిరుత్తోండత్తోహై రూపొందుటకు ముఖ్య కారణమైన వీరన్మిండ నాయనార్నకు మనమందరము కూడా రుణపడి ఉన్నాం. వారి కీర్తి వర్ణనాతీతము అనేను సుందరమూర్తి. అంతటి గొప్ప భక్తుడు శ్రీ నాయనార్. మరి ఈరోజు ఒక చిన్న నీతి కథని చెప్పుకొని ఈ నాయనార్ల చరిత్రని ముగిస్తానండి. ఇది దైవ సంఘటన. ఒకప్పుడు ఒకని కుమారునకు ప్రాణం మీదికి వచ్చినది. ఎవరునూ వాని ప్రాణమును కాపాడగలుగునట్లు కనిపించకుండెను. ఆ సమయమున ఒక సాధువు వచ్చి ఇట్లు పలికెను, కుర్రవాడు బ్రతుకుటకు ఒక ఉపాయం ఉన్నది. కొలది స్వాతి వర్షపు చెనుకలతో కలిసిన త్రాచుపాము విషమును మనుష్యుని పుర్రెను సంపాదించగలిగిన పక్షమున మీ పిల్లవాని ప్రాణమును కాపాడవచ్చును. ఆ పిల్లవాని తండ్రి పంచాంగము చూచి మరునాడే స్వాతి నక్షత్రం ఉచ్చస్థితి అందుండునని తెలుసుకుని భగవంతుని ఇలా ప్రార్థించను, తండ్రి ఆపద్బాంధవ, ఈ పరిస్థితుల్లో నీవు కలిసి వచ్చున్నట్టు గ్రహింపు, నా పుత్రుని ప్రాణమును రక్షింపు. అఖండ పరితాపంతో నిష్కపట చిత్తముతో మరునాడు సాయంకాలమే అతడు బయలుదేరి శ్మశానములన్నిటను తిరిగి నరకపాలము కొరకై వెతకసాగాను. తుట్టతో ఒక చెట్టు కింద పుర్రె ఒకటి పడి ఉంట చూచి దానిని గైకొని భగవత్ ప్రార్థన చేయుచు స్వాతి వర్షము కోసము నిరీక్షించుకొని ఉండెను. ఆకస్మికముగా జల్లు వచ్చి కొన్ని చినుకులు పైకి త్రిప్పబడి ఉన్న పుర్రెలో పడెను. అంతనా అతడు, ఇదిగో స్వాతి వర్షపు చినుకులు నరుని పుర్రెలోనికి లభించినవి అని సందర్శించి మనపూర్వకంగా భగవంతునిట్లు ప్రార్థించాను, దేవా అనుగ్రహించి తక్కినవి కూడా సమకూర్చము. కొంతసేపటికి సమీపంలోనే ఒక కప్పయు దానిపై పడబోచున్న త్రాచుప్రామును వానికి కనిపించినవి. క్షణములో ఆ కప్ప పుర్రె మీదికి దూకినది. త్రాచు దానిని వెంబడింప దాని విషం పుర్రెలో పడినది. ఆహా, ఏమి ఈశ్వర కృప అని అతడు ఆనంద పరవశుడై ఇట్లు పలికెను, తండ్రి నీ కృప వలన అసాధ్య విషయములన్నీ సాధ్యములైనవి. నేనెరుంగుదును, ఇక నా పుత్రుని ప్రాణము దక్కును. కాబట్టి భగవంతుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలవానికి ఏది కావాలన్నను అది నెరవేరును. కానీ ముందు ఆ తీవ్రమైన విశ్వాసమును పొందవలయును అను తీవ్ర వాంఛయు ఉన్న పక్షమున వాని అనుగ్రహం వలన సమస్తము చేకూరగలవని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ అవకాశం నాకు అనుగ్రహించిన పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటానండి. ఉంటాను. నమస్కారం.